ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథం నుంచి 85వ పాఠం. యేసయ్య బాప్తిసం తీసుకోవడం. బాప్తిసం తీసుకున్న తర్వాత అపవాది చేత పరీక్షించబడడం మనం ఈ పాఠంలో తెలుసుకుందాము. యాహాను నాకంటే గొప్ప అతను ఒకరు వస్తున్నారు అని ప్రకటిస్తూ ఉన్నాడు. యేసయ్యకు 30 సంవత్సరాలప్పుడు గలిలయ నుండి యోర్దాను నది దగ్గరకు వచ్చాడు. అక్కడ యాహాను ప్రజలకు బాప్తిసం ఇస్తున్నాడు. యేసు తనకు బాప్తిసం ఇవ్వమని యాహానును అడిగాడు. కానీ యాహాను, నేను నీకు బాప్తిసం ఇవ్వకూడదు, నువ్వే నాకు బాప్తిసం ఇవ్వాలి అన్నాడు. యేసు యాహానుతో ఇలా చెప్పాడు, నువ్వు నాకు బాప్తిసం ఇవ్వాలని యెహోవా కోరుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళు యోర్దాను నదిలోకి వెళ్ళారు. అక్కడ యాహాను యేసును నీళ్లలో పూర్తిగా ముంచాడు. యేసు నీళ్లలో నుండి బయటకు వచ్చాక ప్రార్థన చేశాడు. అప్పుడు ఆకాశం తెరుచుకుని దేవుని పవిత్ర శక్తి పావురం రూపంలో అతని పైకి వచ్చింది. తరువాత యెహోవా పరలోకం నుండి ఇలా చెప్పాడు, నువ్వు నా ప్రియమైన కుమారుడివి, నిన్ను నేను చూసి సంతోషిస్తున్నాను. అప్పుడు యెహోవా పవిత్ర శక్తి యేసుపై వచ్చినప్పుడు ఆయన క్రీస్తు లేదా మెస్సియా అయ్యాడు. క్రీస్తు అంటే అర్థం అభిషిక్తుడు. అప్పటి నుండి యెహోవా తనను ఏ పనికైతే భూమి మీదకి పంపించాడో ఆ పనిని చేయడం యేసయ్య మొదలు పెడతాడు. బాప్తిసం అయిన వెంటనే యేసు అడవిలోకి వెళ్ళి అక్కడ 40 రోజులు ఉన్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు యాహానును చూడడానికి వెళ్ళాడు. యేసు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు యాహాను ఇలా అన్నాడు, లోకపు పాపాన్ని తీసేసే దేవుని గొర్రెపిల్ల ఇతనే. ఇలా చెప్పడం ద్వారా యేసే మెస్సియా అని ప్రజలందరికీ యాహాను తెలిపాడు. యేసు అడవిలో ఉన్నప్పుడు అతనికి ఏం జరిగిందో మీకు తెలుసా? మనం ఇప్పుడు చూద్దాము. యేసు బాప్తిసం తీసుకున్న తర్వాత పవిత్ర శక్తి అతన్ని అడవిలోకి నడిపించింది. 40 రోజులు ఆయన ఏమీ తినలేదు కాబట్టి ఆయనకు బాగా ఆకలేసింది. అప్పుడు అపవాది యేసుతో ఏదైనా తప్పు చేయించాలని ఇలా అన్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడివి అయితే రొట్టెలుగా అవ్వమని ఈ రాళ్లతో చెప్పు. కానీ యేసు లేఖనాల నుండి ఇలా జవాబిచ్చాడు, మనిషి ఆహారం వల్ల మాత్రమే జీవించడు, కానీ యెహోవా చెప్పే ప్రతి మాట వినడం వల్ల జీవిస్తాడు అని రాసి ఉంది అన్నాడు. తర్వాత అపవాది యేసుతో, నువ్వు నిజంగా దేవుని కుమారుడివి అయితే ఆలయంలో ఎత్తైన స్థలం నుండి దూకు, దేవుడు తన దూతల్ని పంపించి నిన్ను పట్టుకుంటాడని రాసి ఉంది అని సవాలు చేశాడు. కానీ యేసు మళ్ళీ లేఖనాల నుండి ఇలా చెప్పాడు, యెహోవాను పరీక్షించకూడదని రాసి ఉంది. తర్వాత సాతాను యేసుకు లోకంలో ఉన్న రాజ్యాలన్నిటినీ, వాటి ధనాన్ని, గొప్పతనాన్ని చూపించి ఇలా అన్నాడు, నన్ను ఒక్కసారి ఆరాధిస్తే నేను నీకు ఈ రాజ్యాలు, వాటి గొప్పతనమంతా ఇచ్చేస్తాను. కానీ యేసయ్య ఇలా అన్నాడు, సాతాను వెళ్ళిపో, యెహోవా ఒక్కడినే ఆరాధించాలని రాసి ఉంది. అప్పుడు ఇక అపవాది యేసయ్యను వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవదూతలు వచ్చి యేసుకు తినడానికి ఆహారం ఇచ్చారు. అప్పటి నుండి యేసయ్య దేవుని రాజ్యం గురించిన మంచి వార్తను ప్రకటించాడు. అతన్ని భూమి మీదకి పంపించింది ఈ పని చేయడానికే. యేసు ప్రజలకు నేర్పించిన వాటిని వాళ్ళు ఎంతో ప్రేమించారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఆయన వెంట వెళ్ళారు. విన్నారు కదా, ఇంతటితో ఈ పాఠం పూర్తయింది. యేసయ్య యాహాను చేత బాప్తిసం పొందాడని మనం తెలుసుకున్నాం కదా. ఈ విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 3వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. అలాగే లేఖనాలు నెరవేరినట్లుగా యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనంలో, ఇదిగో నేను ఆదుకునే నా సేవకుడు, నేను ఆయన్ని ఎంచుకున్నాను, ఆయన చూసి సంతోషిస్తున్నాను, నా పవిత్ర శక్తిని ఆయనలో ఉంచాను, ఆయన దేశాలకు న్యాయం చేస్తాడు అని దేవుడు వాగ్దానం చేశాడు యెషయా గ్రంథంలో. ఆ వాగ్దాన పుత్రుడే ఈ యేసుప్రభుల వారు అన్నమాట. కాబట్టి ఆయన దేవుని సేవకుడుగా, దేవుని కుమారుడుగా ఈ లోకానికి
యేసుప్రభుల వారిని పంపించారు. యేసయ్య బాప్తిసం తీసుకున్న తర్వాత పవిత్ర శక్తి రావడం, పావురం రూపంలో రావడం అక్కడ యోహాను యేసుప్రభుల వారు చూశారు. ఈయన నా ప్రియ కుమారుడు అని మరి దేవుడు పరలోకం నుంచి మాట్లాడారనమాట. చాలామంది ఏమంటారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడంటారు. కానీ దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించారు. దేవుడు పరలోకంలోనే ఉన్నారు. మరి ఆయన ఇక్కడికి వచ్చాడు కాబట్టే యేసుప్రభుల వారు పైనుండి దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు అని అన్నాడనమాట. మనం లేఖనాలను పరిశీలించాలి, సత్యం ఏమిటో తెలుసుకోవాలి, సత్య మార్గంలో నడుచుకోవాలన్నమాట. కాబట్టి యేసుప్రభుల వారు దేవుని కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు అని దేవుడే చెప్తున్నాడు కదండి. ఆయన పంపించాడు, ఆయన రక్షణ ఏర్పాటు చేశాడు. ప్రజల్ని మరణం అనే శాపం నుంచి విడిపించడానికి రక్షణ ఏర్పాటు అనేది దేవుడు చేశాడండి. ఆది కాండంలో మనం చూసినట్లయితే ఇక్కడ సాతాన్ని దేవుడు శపిస్తాడు. స్త్రీ సంతానానికి నీకు వైరం కలుగుతుంది, అది వానిని నీవు మడిమ మీద కొట్టెదవు, అది నిన్ను తల మీద కొట్టెదను అని వ్రాయబడి ఉంది. ఈ స్త్రీ సంతానమే యేసుప్రభుల వారు అనమాట. దేవుడు ఆదిలోనే రక్షణ ఏర్పాటని చేసేసాడు. దేవుడు మరి తన రూపంలో నిర్మించుకున్న నరులు పాపం అనే బంధకంలో పడిపోయి నశించిపోకూడదు, రక్షించబడాలి అని దేవుడు రక్షణ ఏర్పాటు చేశాడు. ఆ రక్షకుణ్ణి దేవుడు ఎవరి వంశంలోంచి తీసుకురావాలా అని దేవుడు విచారణ చేస్తూ దావీదు వంశంలోంచి ఆ రక్షకుణ్ణి తీసుకొచ్చారనమాట. మరి ఆ రక్షకుడు మరి ఏ వంశంలో పుడతాడా, ఏ వంశంలో పుడతారా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రక్షకుడు పుట్టేశాడు. అందుకనే రక్షకుడు పుట్టాడు అని మనం సంతోషిస్తున్నాం. మరి ఇది డిసెంబర్ నెల కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఆ రక్షకుడు పుట్టాడు, యేసుప్రభుల వారు పుట్టారని ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎందుకు పుట్టారు, ఆయన వచ్చి ఏం చేశారు, ఆయన యేసయ్య ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి, యేసయ్య మార్గంలో మనం ఎలా నడిపించబడాలి, ఇవి మనం నేర్చుకోవాలన్నమాట. పండగ అని ఒక ఆచారంగా చేసేసుకోవడం, కొత్త బట్టలు కట్టేసుకోవడం ఇవన్నీ కాదు, మారు మనసు పొందాలి. అప్పుడే యేసుప్రభుల వారు సంతోషిస్తారు. దేవుని కుడి పార్శ్వాన్ని కూర్చుని మరి మన పక్షాన్ని ఆయన విజ్ఞాపన చేస్తూ నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె అని చూపిస్తూ ఉంటారనమాట. అందుకనే మనం మరి ఇష్టమైన బిడ్డలుగా, యేసయ్యకి ఇష్టమైన బిడ్డలుగా మనం నడుచుకోవాలి, మారు మనసు పొందాలి, యేసయ్య మార్గంలో నడుచుకోవాలి. మరి అలాగే యేసుప్రభుల వారు సాతాను చేత శోధించబడినప్పటికీ ఎంతో శోధించబడ్డారనమాట. కానీ తను వాక్యాల ద్వారాగా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన బ్రతుకుదును అన్న వాక్యాన్ని చూపించి మరి సాతానికి జవాబు ఇవ్వడం మనం ఈ పాఠంలో చూసాం కదండి. దేవుని మాటే మనిషిని బ్రతికించేది. దేవుని మాట అంటే మనం నిత్య జీవం పొందుకుంటామని యేసయ్య మాటల ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి యేసయ్య మార్గంలో నడుచుకున్నప్పుడు మనం ఈ లోకంలో ఎదురయ్యే అపవాది శోధన నుంచి ఎలా మనం విడిపించబడాలి, ఎలా తప్పించుకుంటూ మనం యథార్థవంతులుగా నడుచుకోవాలో మనకి అర్థమవుతుంది. యేసయ్య మన రక్షకుడు, యేసయ్య మనకు మాదిరి. ఆయన మార్గాన్ని అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనం నిత్య జీవానికి వారసులం అవుతాము, దేవుడిచ్చే బహుమానాలు పొందుకుంటాము. గాడ్ బ్లెస్ యూ. ఇంతటితో ఈ యొక్క పాఠం పూర్తయినది. గాడ్ బ్లెస్ యూ.